నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తొడుముల దిన్నెలో దారుణం చోటు చేసుకుంది. వేములపాటి సురేంద్ర అనే వ్యక్తి తన ముగ్గురు పిల్లల్ని హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి చేతిలో పిల్లలు కావ్య, ధ్యానేశ్వరి, సూర్య గగన్ ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని స్థానికులు అంటున్నారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తొడుముల దిన్నెలో దారుణం చోటు చేసుకుంది. వేములపాటి సురేంద్ర అనే వ్యక్తి తన ముగ్గురు పిల్లల్ని హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందిస్తారు. చంద్రశేఖర్. సంతోష్, కొత్త సంవత్సరం వేళ నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లలను హత్య చేసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇవాళ తెల్లవారుజామున ఈ విషయం స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముగ్గురు పిల్లల్ని హత్య చేసి తాను ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యలో పిల్లలను చంపినట్లు స్థానికులు అనుమానిస్తున్నప్పటికీ అనుమానిస్తున్నప్పటికీ 8 నెలల క్రితం భార్య చనిపోయింది. ఆ బాధతో పిల్లలను హత్య చేశారా లేక ముగ్గురు పిల్లల్ని పోషించలేక హత్య చేసి తాను ఆత్మహత్యకు చేశారా అనేది అనుమానిస్తున్నారు. సురేంద్ర అనే వ్యక్తికి ముగ్గురు పిల్లలు, భార్య ఉన్నారు. భార్య 8 నెలల క్రితం చనిపోయింది. కావ్య, ధ్యానేశ్వరి, సూర్య గగన్ అనే ముగ్గురు చిన్నారులు కూడా చాలా ముద్దుగా ఉన్నారు. ఆడుకునే వయసులో తండ్రి చేతిలోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ హత్యకు, ఆత్మహత్యకు ప్రధాన కారణం ఏంటనేది ఇంకా పోలీసులు విచారిస్తున్నారు. భార్య ఏ విధంగా చనిపోయింది, 8 నెలల క్రితం ఏ కుటుంబంలో ఏవైనా వివాదాలు ఉన్నాయా, ఇద్దరు భార్యాభర్తల మధ్య ఏవైనా గొడవలు ఉన్నాయనే విషయాలపైన కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. కొద్దిసేపట్లో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ సంఘటన గ్రామస్తులను పూర్తిగా కలిసివేసింది. స్థానికులైతే కన్నీరు మున్నీరు అవుతున్నారు. ముద్దుగా ఆడుకునే చిన్నారులు ఉదయం చూసే సమయానికి మృతదేహం అంటే సవాలుగా మారిపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఏ పరిస్థితుల్లో పిల్లల్ని హత్య చేశారు, 8 నెలల క్రితం భార్య చనిపోవడంతో ఆ వేదన భరించలేక మధ్యాహ్నానికి ఏమైనా బానిసయ్యాడా, పిల్లల్ని పోషించలేని పరిస్థితి ఏమైనా ఉందా, ఆ కుటుంబంలో ఏవైనా గొడవలు ఉన్నాయనే విషయాలపైన పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. కొద్దిసేపట్లో పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ చంద్రశేఖర్.